నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నాగార్జున సాగర్ రోడ్డుపై ఆటో అదుపు తప్పి పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ప్రమాదంలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి దేవరకొండకు 4 యువకులు ఆటోలో వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న యువకుడు దేవరకొండ మండలం వక్తా తాండాకు చెందిన వారిగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవేపై అత్యంత విషాదకర ఘటన అయితే చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నర్సరావుపల్లి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడికక్కడ ఏదైతే ఆటోకు సంబంధించిన ప్రయాణిస్తున్నటువంటి యువకులు 3 కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. హైదరాబాద్ నుండి దేవరకొండ వైపు వెళ్తున్నటువంటి ఓ ఆటో అదుపు తప్పి ఒక్కసారిగా పల్టు కొట్టడంతో ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ పెను ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న దేవరకొండ మండలం వడ్యా తండాకు చెందినటువంటి 3 యువకులు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కూడా చేపట్టి వీళ్ళను క్షతగాత్రులను అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి సంఘటన స్థలంలో కొన్ని బీడ్ బాటిల్స్ కూడా దొరికినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందడంతో అయితే ఒక్కసారిగా గ్రామంలోనైతే విషాద ఛాయలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి పోలీసులు కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర, థ్యాంక్ యూ పరమేష్.